హాయ్ ఫ్రెండ్స్, మొంతా తుఫాన్ గురించి చాలామంది భయపడుతున్నారు. భయపడే అవసరం లేదు. యాక్చువల్గా ఈ భూమి మీద ప్రచండ వర్షం ఎప్పుడు కురిసిందంటే మనిషిని భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు చేసి 40 రోజులు డే అండ్ నైట్. ఇప్పుడు ఎలాగైతే మనం చూస్తున్నామో డే అండ్ నైట్ వర్షం పడడం, అంతకన్నా ఘోరంగా కుండపోత వర్షం అంటారు కదా. చూడండి, డ్యామ్స్ అవి నిండిపోయినప్పుడు ఓపెన్ చేస్తారు కదా, మొత్తం అన్ని ఊర్లన్నీ మునిగిపోతాయి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఆకాశంలో తూములు పడ్డాయి. మనిషి విచ్చవిడిగా పాపం చేసినప్పుడు, నీచంగా ప్రవర్తించినప్పుడు దేవుడు ఈ ప్రపంచం తుడిచేస్తానని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో నోవాహు అనే వ్యక్తి నీతిమంతుడు కనిపిస్తే, నోవాహు నువ్వు నీ భార్య, నీ 3 కొడుకులు, నీ 3 కోడండ్రులు ఒక ఓడను చేసుకుని ఓడలో ప్రవేశించండి. అంత మాత్రమే కాక ప్రతి ఆడది మగది ఒక జతగా మొత్తం భూజంతువులు, సమస్త మృగాలు అన్నీ కూడా ప్రవేశించాలని చెప్పి దేవుడు చెప్పాడు. ఆ టైంలో ఆకాశ తూములు ఇప్పబడి ప్రచండ వర్షం కురిసి పెద్ద పెద్ద పర్వతాలు మునిగిపోయాయి. భూమి మీద ఉన్న సమస్త జీవరాశి అంతా కూడా నాశనం అయిపోయింది. అదంతా అయిన తర్వాత, నీళ్ళు ఆరిన తర్వాత, నోవాహు బయటకు వచ్చిన తర్వాత దేవుడు చెప్పాడు, ఇక మీదట ఈ ప్రపంచాన్ని, జీవరాశిని, నాశకరంధ్రం ఊపిరిగల దేన్నైనా సరే ఇది వర్షము చేత నాశనము చేయను, వాన కురిపించి నాశనం చేయనని చెప్పాడు. కాబట్టి ఈ మొంతా తుఫాన్కి ఎవరు భయపడే అవసరం లేదు. ఇది కొద్ది రోజులు మాత్రమే. ఎలాంటి ప్రాణ నష్టము ఎలాంటివి ఏమి జరగవు. ప్రపంచం ఏమి నాశనం అవ్వదు. ఎందుకు అంటే ఇది దేవుడు చెప్పిన మాట, దేవుడిచ్చిన వాగ్దానం. వర్షం పోయిన తర్వాత ధనస్సు ఎలాగైతే ఆకాశంలో కనిపిస్తుందో అదేంటంటే దేవుడు చేసిన నిబంధన గుర్తది. ఇక మీదట నేను ఈ ప్రపంచాన్ని వర్షం చేత, నీటి చేత చంపను అని. కాబట్టి ఎవరు భయపడకండి, ఎవరు భయపడే అవసరం లేదు. అలాగని చెప్పేసి బయట కూడా తిరగకండి, విధులుగాలు వీస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఇది. ఆయన వర్షాన్ని పంపించి భూప్రపంచాన్ని నాశనం చేయాలి. థ్యాంక్ యూ.